నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో వైభవపేతంగా జరుగుతున్న గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్. కోనసీమ జిల్లా టేకి గ్రామంలోని ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. ఎన్టీఆర్ జిల్లా రామిరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ రమణ భగవాన్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ. ప్రకాశం జిల్లా నెలటూరు గ్రామంలోని దత్తాత్రేయ గుడి వద్ద ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా కొనసాగుతున్న ఇంటింటికి ధ్యానం, గడప గడపకి ధ్యాన కార్యక్రమం. కర్నూలు జిల్లాలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్న పిరమిడ్ మాస్టర్లు. తూర్పు గోదావరి జిల్లా వేమగిరి గ్రామంలో ఘనంగా పౌర్ణమి ధ్యానం. ఇక వివరాల్లోకి వెళ్తే, బుద్ధా సిఇఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సహకారంతో న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ కార్యక్రమం వైభవపేతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమం రెండో రోజు నిర్వహించిన కార్యక్రమాలు అందరికీ విశేషమైన జ్ఞానాన్ని అందించాయి. కార్యక్రమంలో ముందుగా సామూహిక ధ్యానం అద్భుతంగా నిర్వహించారు. అనంతరం కాన్ఫరెన్స్ చైర్మన్ పద్మశ్రీ డిఆర్ కార్తికేయన్, బుద్ధా సిఇఓ క్వాంటమ్ ఫౌండేషన్ ఫౌండర్ పి చంద్రశేఖర్, పద్మశ్రీ డాక్టర్ హెచ్ఆర్ నాగేంద్ర, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అడ్వైజర్ డాక్టర్ కస్తూర్బా ఉపాధ్యాయ, పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ట్రస్టీ సాయి కృపా సాగర్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు. So what do we mean by saying future in the world is in your hands? In what way have we told? What does it mean? And how are they supposed to handle that future? As if we have handled the future very well. Because the whole kind of the paradigm the youngsters have come through is very different from the paradigm that we have been through, and from the middle. I'm much older. Many of your parents were not born when I graduated. So what are these? For my classmates graduated, for whom I conduct meditation sessions 4 days a week, 4 sessions a week. So not only youth, I'm trying to inspire my own classmates. Thank you. Thank you so much, sir. That was a very powerful point. We always talk about, your future is in your hands to the youth, but how do we enable that? So meditation serves as a conduit, empowering them to take that step forward. Thank you so much, sir. బుద్ధా సిఇఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సహకారంతో న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతున్న గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ కార్యక్రమంలో రెండో రోజు పలువురు ప్రముఖులు పాల్గొని సందేశాలు అద్భుతంగా ఇచ్చారు. రెండో రోజు కార్యక్రమంలో కాన్ఫరెన్స్ చైర్మన్ పద్మశ్రీ డిఆర్ కార్తికేయన్, బుద్ధా సిఇఓ క్వాంటమ్ ఫౌండేషన్ ఫౌండర్ పి చంద్రశేఖర్, పద్మశ్రీ డాక్టర్ హెచ్ఆర్ నాగేంద్ర, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అడ్వైజర్ డాక్టర్ కస్తూర్బా ఉపాధ్యాయ, పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ట్రస్టీ సాయి కృపా సాగర్, డాక్టర్ వినోద్ పాల్, నీతి ఆయోగ్ సభ్యులు, గ్లోబల్ స్పిరిచువల్ లీడర్ పూజ్య సాధ్వి భగవతి సరస్వతీలు పాల్గొని అద్భుతమైన సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ధ్యానం గొప్పతనం గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ప్రపంచ శాంతి కోసం మెడిటేషన్ ఎలా ఉపయోగపడుతుంది, ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత ముందుకు ఎలా తీసుకువెళ్లాలి అనే విషయాల గురించి అద్భుతంగా వివరించారు వక్తలు.
conditions, floods in Dubai, floods in New York, glaciers melting much faster than they are supposed to. So seawater level is rising so fast. Even if we stop all the damage we have been doing in the last century, many of the islands are going to be submerged. You can't prevent them. How to prevent further damage to planet Earth? Mother Earth is crying for relief from us. She has given us all the facilities. But the damage we have done, particularly in the last century, is unforgivable. Our future generation will curse us unless we do something about it now. We have seen organizations like the United Nations have not been able to do much. What about the global wars happening? First World War, we created League of Nations. 5 crore of people were killed. Second World War, created United Nations. But even now, wars are going on, small and big. Thousands of women and children getting killed for no fault of theirs. Men also die because they have chosen to join the forces and get killed. But what about the thousands of innocent women and children getting killed for nothing? You are seeing it on the TV every day. We have seen the world bodies looking helplessly. The global leaders have conferences for peace, but what happens? They discuss ultimately, put the blame on each other and go away. And what about individuals? So much of stress, depression. Even the children. My psychiatric friends tell me the children are being brought because of the stress, addiction. All type of addiction, alcohol, drugs, and also addiction to these gadgets. Spiritual tablets, B-Sopamine, GTTCI, and a lotus in the mud. So as Brahmarshi Patriji has shown us the path, we can't walk alone. So we need collaborators, we need partners to actually take this forward. So now, we'd want to kind of have the presence, divine presence of the Grand Master, without which none of this would be happening. And that's none other than the Grand Master Brahmarshi Patriji. We'll see a quick video of Brahmarshi Patriji, his introduction, and a brief message from him before we dive into the remaining speakers. So Brahmarshi Patriji was a personification of humility, personification of wisdom, personification of compassion. So anybody who's seen him, who's walked with him, who's worked with him, we all learned those capacities, those qualities just by seeing him. Not necessarily, he didn't tell us do this or do that. But just by seeing him, we all learned a lot of deals. So we always all call him as an open book. So always kind of teach us just by his presence. In Ayurveda we say, what is the cause of the disease? Before in the Kruta Yuga, there was no disease because people never used to collect the things for their well-being, for their needs. Whenever they require, they go to the nature and they will procure it and eat it and leave it. But when community started, Gramya, we say Gramya living, when that happens, we started collecting, we started agriculture, so we started accumulating. Then accumulation is the need. Then when accumulation starts, we have to start accumulating more and more. Sanchayat parigraha. When you start accumulating, you will take more. When you have more stock, you will try to take more, even though it is not required for you. Sanchayat parigraha. Parigrahat lobha. When you take more and more, then it gives lobha. That connection is there. The field is called awareness, is constantly paying attention to us because it reflects with observation. And so when these 4 statements are understood,
and meditation helps us to understand these statements, then beautifully life starts changing, because we become very empowered to lead a great life. So at this point, I'd like us to go into a practice of meditation. So dear friends, this conference will have multiple meditations. We had a pre-conference meditation earlier in the day. And so let's do a practice of meditation. The thing is, it is a very scientific process, meditation. This is exactly what we want to do. It's a simple process, a scientific process, universal. There is so much science behind it. And then through this conference, you will hear from speakers some scientific voice and understanding. And simple practice. We'll practice once, and then we'll practice that several times during these 2 days, so that we are initiated. There is no separate initiation, special thing required, and we are right here. It's all about withdrawing senses and emptying the mind, whatever may be the technique. Pashyan shrunvan sprushan dighran ashnan gachan swapan shwasan pralapan visrujan grunhan unmishan nimishan napi indriyan indriyartheshu vartanta iti dharayan. Seeing, talking, walking, eating, urinating, excreting, everything should become a yoga. And that is the real yoga. Yoga is the science of holistic living. How is it possible? You have to have that inner calmness, inner peace, inner tranquility. Yogastaha kuru karmani sangam tyaktva dhananjaya. Says the karma yoga, that's the dimension. So all the meditation that we do and yoga, other practices should enter and percolate into our day-to-day life. That is the dimension then. So all these streams of yoga should lead to the same goal. All paths of yoga lead to the same goal. Moksha. What is that moksha that we talk about? Moksha is absolute freedom. The meaning of moksha means freedom. Freedom from all our bondages. This is the what, and this is for whom. The between part is how. In the health system paradigm, we call the middle path of the how and the enablers of how as the health system. And I want to use that analogy which can be adapted to this unique part, sir. The health system can be visualized as a railway track. If the intervention is the train or an engine full of goodies, full of wellness, full of vaccine, full of things that work and bring up better health to the people, the mothers, children, babies, adults, elderly, what takes it there is the health system. That's what makes it reach there. And we have to think about how a blessing of this kind reaches here. And those are the enablers. What are those? Policy. I came to India 30 years ago. In September of 1996, as a 25-year-old PhD student, I had graduated undergraduate with a degree in psychology from Stanford University. I was then getting a PhD in psychology, pediatric neuropsychology. I grew up in Los Angeles, quite literally in Hollywood, hence the Hollywood to the Himalayas title of my memoir. And I had what on the outer level looked like everything. If you had looked at me, you would have said, uske paas sab kuch hai. And yet, what we know as meditators is, sab kuch is not really sab kuch. I had it all. But I had no idea who I was. I was an A+ student, getting A's on all of the exams. కోనసీమ జిల్లా టేకి గ్రామంలో గల ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మణికుమార్ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత సాధన గురించి చక్కగా వివరించారు. అలాగే ధ్యాని, యోగి, ఋషి, బ్రహ్మర్షిల గురించి చక్కగా తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ సూత్రం ఏమిటి అంటే ధ్యానం యొక్క సూత్రం ఏంటంటే శ్వాస మీద చేస్తున్నారు. అసలు లోన ఏం జరుగుద్ది అంటే
విశ్వశక్తి ఆవాహం అయినప్పుడు నేను మీరు గుర్తుంచవలసిన విషయం ఇది. ఆ విశ్వశక్తి మనలోకి ఆవాహం అయినప్పుడు నాడీ మండలి శుద్ధి జరుగుతుంది. మరి విశ్వశక్తి మనలోకి ఆవాహం అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఇది జీరో స్టేట్ అవ్వాలి, అంటే మైండ్ జీరో అవ్వాలండి, మనసు శూన్యం అవ్వాలి. శూన్యం అయినప్పుడు ఆ విశ్వంలో ఉన్న విశ్వశక్తి మనలోకి ప్రవేశించి 72,000 నాడులు మన ఉత్తేజం జరిగి ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతాయి. నేను ఇందాక ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ధ్యానం చేత రోగం పోతుందని పోతుందండి. మరి కర్మకి ధ్యానానికి లింక్ ఏంటండి? ఇంతకే నేను అడుగుతాను, కర్మకి ధ్యానానికి లింక్ ఏంటి? కర్నూలు జిల్లాలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు సంగాల శంకర్, బన్నూరి నారాయణ ఆధ్వర్యంలో గూడూరు మండలంలోని పొన్నకల్, జులకల్, పెంచికలపాడు, బూడిదపాడు, నాగాలపురము, గూడూరులో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ధ్యాన కరపత్రాలను పంపిణీ చేసి గ్రామస్తుల చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా నర్వా పిరమిడ్ మాస్టర్ బంగ్లా ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ గ్రామ దేవతల మొక్కుబడుల పేరుతో జీవహింస చేయడం మహాపాపమని అన్నారు. అందరూ అహింస మార్గాన్ని ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు బన్నూరి సరస్వతి, అఖిల, జ్యోతి, భాగ్యలక్ష్మి, శివ, ప్రసంగి, నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, పెద్దారెడ్డి, వరలక్ష్మి, రాజేష్, రాఘవరెడ్డి, వీరేష్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ రమణ భగవాన్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బొంబాయి నుండి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్యామలాదేవి విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా థర్డ్ ఐ యాక్టివేషన్ గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత శ్యామలాదేవిని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఎన్టీఆర్ జిల్లా సేవాదల్ కన్వీనర్ కత్రా శ్రీనివాసరావు, పిఎస్ఎస్ఎం రామిరెడ్డిపల్లి మాస్టర్చే ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఇందులో వివిధ ప్రాంతాలకు చెందిన 250 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. అప్పుడు ఆత్మజ్ఞానం కూడా అంత ఈజీగా తెలుస్తుంది. మొన్న నేను శ్రీకాకుళం అయితే ఒక ఆవిడ పిల్లలు తీసుకొచ్చిన జ్వరం వస్తుంది, ఆ బాబు పాపం పిల్లలు తీసుకొచ్చింది ఆయన. ఆవిడ ఏమందంటే, మేడం మీ వీడియోస్ నావి 1000 వీడియోస్ పైన ఉన్నాయండి, ఈ మూఢనటుల గురించి అందరూ కూడా ఇంటర్వ్యూ తీసుకొని చేయించుకున్నారు, అమెరికా వాళ్ళకు 1 నెల నేర్పించారు, ఒకటి కాదు 35 వెరైటీస్ నేర్పించారు. ముఖ్యంగా మీ అవయవాలతో మీరు మాట్లాడచ్చు, మీ కణాల్లోకి దూరొచ్చు, అదేనా కణంలోకి దూరి ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు, మీ గుండెలో దూరి ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు, మీ గుండె గర్భం తెలుసుకోవచ్చు ఎంత శాతం ఉందని, అది హీల్ చేసుకోవచ్చు. అదేనా ఇవన్నీ కూడా ఆయన చేసే ఆ పరమాత్మ ఎవరు నేను కాదు చేసేది, నేను కోరుకుంటే ఆయన చేయిస్తాను. పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ, ఆర్మూర్ పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 108 రోజుల పాటు 108 పిరమిడ్ ధ్యాన మందిరాల్లో జ్ఞాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 61వ రోజు మంతిని గ్రామంలోని శ్రీ ఆంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ పసుపుల శ్రీనివాస్ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన మందిరానికి వచ్చిన వారందరి చేత 3 గంటల పాటు సామూహిక ధ్యానం చేయించారు. ఈ ధ్యాన కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు పసుపుల శ్రీనివాస్, నవనీత, లక్ష్మి, మమత, ఆర్యన్, శైలజ, జమున, ముత్తెమ్మ, ధ్యాన బంధువులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా నెల్లటూరు గ్రామంలోని దత్తాత్రేయ గుడి వద్ద ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ధ్యానులకు ఆత్మజ్ఞాన బోధ చేశారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత టిఎస్ఆర్ మూర్తిని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. వానరుడు, వాయుపుత్రుడు, ఆంజనేయుడు. ధ్యానం చేస్తే సుందరకాండ, ధ్యానం లేకపోతే కిష్కింధకాండ. ఎంత ధ్యానం చేస్తాం అంత లబ్ధి పొందుతాం. శ్వాస, శ్వాస సహితం, ఆలోచనారహితం. హనుమత్ జయంతి రోజు, పౌర్ణమి రోజు సామూహిక ధ్యానంలో ఉన్నవారం, పిరమిడ్ శక్తి క్షేత్రంలో ఉన్నవారం. ఎంతో భాగ్యమో. ఎన్నో జన్మల్లో ఎంతో పుణ్యం ఉంటేనే ధ్యానం చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలో పౌర్ణమి ధ్యానం ఎంతో చక్కగా నిర్వహించారు వేమగిరి పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ కామేశ్వర్ రెడ్డి చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం, సజ్జన సాంగత్యం, సేవ గురించి వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నిస్వార్థంగా ఒక్క క్షణం వెయిట్ చేయకూడదు. ప్రతిసారి చేసిన దాంట్లో మనం చేసేది 10%. ఆ ఎరుక తెచ్చుకొని ఒక నిమిషం కూడా వెయిట్ చేయకూడదు అనుకుని ముందుకు వెళ్తే మాస్టర్స్ ఎప్పుడు మనం వెన్నంటే పక్కనే ఉంటారు. మనకి తెలియని విషయం ఏంటంటే ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. రేపు నుంచి నా సొంత డబ్బా చెప్పాను, ఈరోజు నా అనుభవాలు చెప్పాను. నెక్స్ట్ క్లాసు అసలు మనకి ఎవరెవరు తోడుంటారు. మనం ఒక అడుగు ముందుకేస్తే 100 అడుగులు ముందుకు వేయడానికి ఎంతమంది, ఎన్ని వేల మాస్టర్లు ఇక్కడ ధ్యాన క్లాసులు మనకి కనపడకుండా కొన్ని వేల మంది మాస్టర్స్ ఇక్కడికి వచ్చి ఆనందిస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ వెళ్ళిపోతారు. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి చే శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చివరి రోజు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశం అందించారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత బ్రహ్మర్షి గోపాల్ రెడ్డిని ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కడపలోని కేఎస్ మాడుల్ ఉర్దూ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానం గురించి విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ధ్యానంతో ఎటువంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో ఇంటింటికి ధ్యానం, గడప గడపకి ధ్యాన కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో వెల్మల్ గ్రామ ధ్యాన బంధువులు ప్రతిరోజు సామూహిక ధ్యానం చేస్తున్నారు. ఒక ఇంటిలో ధ్యాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మర్షి పత్రిజీ గురించి, ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి గురించి వివరిస్తున్నారు. అలాగే ధ్యాన జగత్ మాసపత్రిక గురించి, పిఎంసి ఛానల్ గురించి తెలియజేసి అందరి చేత ధ్యానం చేయిస్తున్నారు. ఈ ధ్యాన కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన దంపతులు నాగభూమాయి, భూమన్న, లక్ష్మి, గంగాధర్, సుంకలక్ష్మి, భోజన్న, పిరమిడ్ మాస్టర్లు కిషన్, స్వప్న పెద్ద సంఖ్యలో ధ్యాన బంధువులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని వెంకటేశ్వర స్వామి మందిరంలో 3 రోజుల ధ్యాన యజ్ఞం ఎంతో ఘనంగా జరిగింది. బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు, బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మిలచే ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు, బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మిలు ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా గద్దెరాగడిలోని పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనురాధ ఆధ్వర్యంలో పౌర్ణమి ధ్యానం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానులకు చక్కటి సందేశాన్ని అందించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనురాధ. పౌర్ణమి ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కరీంనగర్ గాంధీ రోడ్డులో గల టీటీడీ కళ్యాణ మండపంలో ఏప్రిల్ 5న మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ పీఎంసీ చేతన్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం, ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పీఎంసీ యాత్ర ఆధ్వర్యంలో మే 26 నుంచి జూన్ 2 వరకు రాయల్ భూటాన్ ఆధ్యాత్మిక యాత్ర నిర్వహిస్తున్నారు. 7 రాత్రులు 8 రోజులు యాత్ర కొనసాగనుంది. భూటాన్ వెళ్లుటకు పెద్దలకు పాస్పోర్ట్ లేదా ఓటర్ కార్డు ఉండాలి. చిన్న పిల్లలకి పాస్పోర్ట్ లేదా జనన ధృవీకరణ సర్టిఫికెట్ ఉండాలి. ఈ యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వకంగా ఆహ్వానం పలికారు పీఎంసీ యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు మహంతి. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.